పెద్దలందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమి కష్టమైన పని కాదు, ఖర్చుతో కూడుకున్న పని అంతకంటే కాదు. అక్కడ సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేయండి చాలు. ఇలా సబ్స్క్రైబ్ ఎక్కువ మంది చేసుకోవడం వలన నేను పెట్టే ముఖ్యమైన సమాచారం ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. ఈరోజు విశ్వావసనామ సంవత్సర కార్తీక పున్నమి సందర్భంగా మేము రాజమహేంద్రవరం రూరల్ కాచేరు శివారు సీతారామ అగ్రహారం నుండి వెంకటనగరం దగ్గర ఉన్న గోదావరి గట్టు రేవుకి స్నానానికి వెళ్ళడం జరిగింది. ఉదయం బ్రాహ్మీ కాలంలో చక్కగా మేము అందరం బయలుదేరి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరో మహానుభావులు ఒక గుడి కట్టించారు. రాజరాజేశ్వరి సమేత శ్రీ అన్నపూర్ణ రాజరాజేశ్వరి సమేత కాశీ విశ్వనాథ స్వామి అని చెప్పేసి ఒక దేవస్థానం కట్టించారు. అక్కడే మేము నదీ స్నానాన్ని చేస్తున్నాం చాలా కాలంగా. చాలా బాగుంది అక్కడ ఏర్పాట్లన్నీ కూడాను. సరే, ఏది అయినా మేము ఉదయాన్నే చక్కగా ఇలా స్నానం చేసేసి అనంతరం గోమేపు ప్రమిదల్లో దీపోత్సవం నిర్వహించాం. ప్రతిసారి గోమేపు ప్రమిదలోనే దీపోత్సవం నిర్వహిస్తాం. చూడండి, ఒక గోమేపు ప్రమిదని నానబెట్టి దాంట్లో నూనె పోసి వెలిగించి దాన్ని అక్కడ స్థిరంగా ఉంచి మిగిలినవన్నీ కూడా గోమేపు ప్రమిదని తీసుకుని దాంట్లో ఒత్తుల్ని శుభ్రంగా నూనెలో కానీ నెయ్యిలో కానీ నానబెట్టి దాన్ని ఈ ప్రమిదలో పెట్టి వెలిగించి అప్పుడు నానబెట్టకూడదు. ఎందుకంటే అప్పుడు ప్రమిదను నానబెట్టకూడదు. నీటిలో వదలాలి అనుకుంటే ప్రమిదను నానబెట్టకూడదు, వట్టి ప్రమిదనే తీసుకోవాలి. లేదు ఒకవేళ మనం నీటిలో బయట వెలిగించుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి ప్రమిదని నీళ్ళలో నానబెట్టి వాడుకోవాలన్నమాట. చూడండి, ఇలాగ గోమయ ప్రమిదలో దీపం వెలిగించినట్లయితే గోమయే వసతే లక్ష్మి అన్నారు. ఆ దీపం శ్రీమన్నారాయణ స్వరూపం, గోమయమేమో లక్ష్మీదేవి స్వరూపం. అంటే ఇప్పుడు ఈ దీపం ఏమవుతుందంటే లక్ష్మీనారాయణ స్వరూపం అవుతుంది. సాధారణంగా అందరూ కూడా అరటి డొప్పల్ని కొబ్బరి చెప్పులను వాడతారు. అరటి డొప్పలు కుళ్ళిపోయి దుర్గంధం వస్తూ ఉంటుంది గోదావరి దగ్గర. అలాగే కొబ్బరి చెప్పులు స్నానాలకు వెళ్ళే వాళ్ళ కాళ్ళలో గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. అందువలన ఈ రెండు సమస్యలు లేకుండా గోమయ ప్రమిదలను మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గోమయ ప్రమిద అయితే ఇది పూర్తి చక్కగా తేలుతుంది. పూర్తిగా అయిపోయిన తర్వాత చాలాసేపటి తర్వాత అది నదిలో కలిసిపోతుంది. నదిలో కలిసిపోతే గోమయం చాలా మంచిది కూడా. నదీ జలాలను శుద్ధి చేస్తుంది, ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచుతుంది కూడా. అందువలన గోమయపు ప్రమిదలు వాడడం చాలా శ్రేయస్కరం. అయితే దురదృష్టవశాత్తు ఇవి మేము చాలా కాలంగా అందుబాటులోకి తెస్తున్నాం, కానీ ఈ సంవత్సరం మాత్రం ఏమైందో తెలియదు. చాలామంది ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ గోమయ ప్రమిదల్ని ఆర్డర్ అడగడం లేదు. ఎవరికి కావాలన్నా సరే తయారు చేసిన విధానం నేను యూట్యూబ్ వీడియోలో పెట్టాను, ఇంకో వీడియోలో. అలాగే ఇవి కావాల్సిన వాళ్ళు నా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మేము పెద్ద ధర ఏం కాదు, చాలా తక్కువ రేటే. మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా నన్ను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9492050200. అలాగే ఇంకో వాట్సాప్ నెంబర్ 8247557718. ఎవరికి కావాల్సినా సరే మమ్మల్ని అడిగినట్లయితే మేము పోస్ట్ ద్వారా లేక బల్క్గా అయితే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా, అలాగే కొరియర్ ద్వారా కూడా పంపించగలుగుతాం. ఈ గోమయ ప్రమిదలో చేసే దీపోత్సవం అత్యంత శ్రేష్టమైంది, అత్యంత పుణ్యప్రదమైంది. మేము వచ్చే సోమవారం ఆర్ద్ర నక్షత్రంతో కలిసి వస్తుంది, కార్తీక సోమవారం. ఇక్కడ ఇదే వెంకటనగరం గోదావరిలో గోమయ ప్రమిదలతోనే దీపోత్సవం నిర్వహిస్తాం. ప్రతి సంవత్సరం చేసే పని అది. ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తాం. ఆనాడు సహస్ర దీపోత్సవం అని పేరు పెట్టి నడిపిస్తున్నాం. ఇప్పుడు ఒక 1000 ప్రమిదలు తెచ్చుకొచ్చి మేమే స్వచ్ఛందంగా ఇస్తాం అందరికీ. ఎవరికైనా కావాలంటే డబ్బులు ఇవ్వచ్చు, అది మీ ఇష్టం. ఎవరు ఇవ్వకపోయినా పర్వాలేదు, అందరూ వచ్చి చక్కగా దీపోత్సవం చేసి ఆ పొడి ప్రమిదలన్నింటినీ నదిలో విడిచిపెట్టడం, నానబెట్టిన ప్రమిదలన్నింటితోటినేమో వివిధ రకాల అలంకారాలతోటి దీపోత్సవం చేయడం. ఇది ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం వచ్చే సోమవారం నాడు నిర్వహించడం అనేది జరుగుతుందన్నమాట. సర్వేభ్యః కార్తీక దామోదర అనుగ్రహ సిద్ధిరస్తు. ఈ విధంగా దీపోత్సవం చేసేది ముఖ్యంగా ఈ నదీ జలాల్లో ఉండే బ్యాక్టీరియాస్, వైరస్, వర్షం ద్వారా వచ్చేసి ఉండిపోయిన బ్యాక్టీరియాలు, వైరస్ని అంతం చేయడం కోసం చేసే దీపోత్సవం. అంటే నదీ జలాలను శుద్ధి చేసే ప్రక్రియ అన్నమాట. నదీ జలాలు కావచ్చు, లేకపోతే చెరువులు కావచ్చు, ఏవైనా సరే ఆ జలాన్ని శుద్ధి చేసే ప్రక్రియే ఈ దీపోత్సవం అనేది అన్నమాట. దాంట్లో మనం కనుక గోమయపు ప్రమిదలను వాడినట్లయితే ఈ దీపోత్సవం ఎంతో ఫలప్రదం అవుతుంది. అలాగే జలాశయాల్లో ఉండే జలం కూడా ఎంతో చక్కగా శుద్ధి చేయబడి మనకి తదుపరి శీతాకాలంలో అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకే అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. అలాగే నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, తటాకాల్లో కానీ, లేకపోతే కాలువల్లో కానీ ఎక్కడో చోట్ల స్నానం చేయాలి. అంతేగాని ఇంట్లో స్నానం చేయమని చెప్పి కార్తీక మాసానికి చెప్పబడలేదు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యపరంగానూ మంచిది, అలాగే పర్యావరణ పరంగా కూడా చాలా మంచిది అన్నమాట. సర్వేభ్యః కళ్యాణ కార్తీకేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర పంచాశ భావన సమేత శ్రీమద్ అభీష్ట గణపతి పంచాయతనమూర్తి అనుగ్రహ సిద్ధిరస్తు. కార్తీక దామోదర అనుగ్రహ సిద్ధిరస్తు.